అంటే చాలా లార్జ్ స్కేల్‌లా బలులు జరుగుతున్నాయి గదా! సో, అసలు ఎందుకు ఇంతగనం ఇదంతా చాలా తప్పు నడుస్తుంది గదా! సొసైటీ‌ల. మొత్తం నాన్ వెజ్ బంద్ జేయమని నేను జెప్తలే. మా ఫ్రెండ్ గాడు మొన్న మెసేజ్ పెట్టిండు. మామ నాన్ వెజ్ బంద్ జేయమంటే ఎట్లారా అంటే, అరే నాయనా నేను నాన్ వెజ్ బంద్ జేయమని జెప్తలేనురా. కనీసం ఇట్లా బలీలను ఆపితే కొంతవరకైనా తగ్గుతది గదా! ఇంత లార్జ్‌గా స్ప్రెడ్ అయిపోయింది ఇది. ఇట్లా బలిలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బలులేయడం తక్కువ చేస్తే కొంచెం వరకైనా తక్కువ చేయొచ్చు అని జెప్పి, ఫస్ట్ ఈ బలులైతే ఇచ్చుడు ఆపండి అసలు అని జెప్పేసి చెప్తున్నా నేను. సో, ఇది ఫస్ట్ అసలు నన్ను పక్కకు పెట్టేసారు. అసలు నేనసలు గొప్ప గొప్పోళ్ళు చెప్పిర్రు అసలు ఇదంతా. నేను చాలా చిన్న చిత్క నేనసలు. సో, మీరు జగద్గురు ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి ఇప్పుడు మీరు రోజు చూస్తున్న చాగంటి గరికపాటి వాళ్ళ దాకా గూడా ఎంతోమంది చెప్పుకుంటూ వస్తుర్రు అసలు. జగద్గురు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, సద్గురు, చాగంటి గారు, కోటేశ్వరరావు గారు, అసలు ఎంతోమంది అందరూ చెప్పుకుంటూ వస్తుర్రు. ఇంతమంది ఎందుకు చెప్తున్నారు? ఇది రాంగ్ అనే చెప్తున్నారు కదా! రామకృష్ణ పరమహంస ఆయన డైలీ కాళీమాతకి పూజించేటోడు. ఆయన ఎప్పుడు ఏ బలులు ఇయ్యలే ఆయన. ఇంతమంది చెప్పుకుంటూ వస్తుర్రు. నాదేముంది చెప్పండి? ఇప్పుడు ఈ కలియుగంలో బలి ఇయ్యడం అన్నది పెద్ద పాపం కిందనే లెక్క అయితది. ఇది నేను చెప్తలేను. మేము శ్రీమద్ భాగవతంలా, దేవి భాగవతంలా, గరుడ పురాణంలా, వరాహ పురాణంలా, భగవద్గీతలా, మహాభారతంలా, శ్రీ విద్యా సాంప్రదాయంలా అన్నిట్లో మెన్షనే ఉంది. ఇది నేను చెప్పేది కాదు ఇది. ఎంతోమంది గురువులు చెప్పుకుంటూ వస్తుర్రు. మన పురాణాలలో ఇవే ఉన్నాయి. ఇప్పుడు నేను ముందే ఏవైతే చెప్పినో వేదాసులల్లా, పురాణాలల్లా అది మాత్రమే ఉంది. అది కూడా కలియుగానికి మాత్రమే ఎండ్ చేసేసినారు. కలియుగానికి నిషేధము. వ్యాస మహర్షికి తెలుసు. కలియుగానికి వచ్చేసరికి అసలు అప్పటి మంత్రాలు లేవు. అప్పుడున్నంత గురువులు లేరు. అసలు అశ్వమేధ యాగాలు, గోమేధ యాగాలు ఎందుకు చేస్తారు చెప్పండి అసలు? ఆయన క్షత్రియులు ఇప్పుడు ఆ పాలన ఉందా? క్షత్రియుల పాలన? ఎందుకు అసలు మనకి బలులన్నీ అసలు చెప్పండి? అసలు మనం ఏందంటే మనం ముందోళ్ళు అదే చేసినారు గదా! మనం గూడా చేస్తున్నాం. అంతకు ముందోళ్ళు చేసిర్రు గదా! అదే చేస్తున్నామని ఇది ఇట్లనే కంటిన్యూ అయ్యుకుంటూ వస్తుంది గానీ, అసలు నిజంగా మన దాంట్లో అసలు ఇట్లుందా అన్నది మాత్రం ఎవ్వరికీ తెలవదు. ఆ కాలంలో ఉన్నప్పుడు మరి ఈ కాలంలో మెయింటైన్ చేయొద్దా అంటే మెయింటైన్ చేయొద్దు. యుగాలను బట్టి ధర్మం మారుతుంటది. మీరు మహాభారతంలా, అరణ్య పర్వంలా భీమునికి హనుమంతుడు కనబడ్డప్పుడు హనుమంతుడు చెప్తాడు భీమునికి, యుగాన్ని బట్టి ధర్మమే మారిపోతుంది అని అంటే, యుగానికి ధర్మం మారిపోతుందా? ఏదో ఒకసారి ధర్మాలు నాకు చెప్పండి అని చెప్పేసి భీముడు అడుగుతాడు. మరి ఆంజనేయుడే చెప్పిండు కదా! ధర్మాలు మారిపోతున్నాయి అని చెప్పేసి. దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఇది మారిందంటే? సో, ఇది గైస్ ఫైనల్లీ ఇగ. సో, ఇదే లాస్ట్ వీడియో. దీని గురించి మళ్ళీ నేను వీడియోస్ అయితే ఏం పెట్టను. ఇక నేను కూడా ఎక్కువ వీడియోస్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేయదలుచుకోలేదు. సో, ఇంత చెప్పిన తర్వాత కూడా లేదు మేము అదే ఫాలో అవుతాము అని అంటే అది ఇక మీ ఇష్టం. ఇక ఇంకా ఎక్కువ నేను ఏం చెప్పలేను ఇక. రైట్, బాయ్.